మేలు జరుగుతుంది. మనం తెలివితేటలతోటో భక్తి విశ్వాసాలతోటో ఈ విద్యను స్వీకరించామని కాదు, దీన్ని మనం ఆచరించాం, మనదిగా చేసుకున్నాం, రుచి చూసాం, ఇందులో కృషి చేశాం, శ్రమించాం, అభ్యాసం చేశాం. అందువల్లనే మేలు కలుగుతుంది, మంచి జరుగుతుంది. మంచి తప్పకుండా జరుగుతుంది. ఎవ్వరు పని చేస్తారో వారికి మేలు జరుగుతుంది. ఎవరో సమ్యక్ సంబుద్ధుడయ్యాడు, ఆయన జీవితకాలంలో ఆయన కృప వల్ల ఎందరో ముక్తులయ్యారు, అది ఆయన అద్భుతమే కానీ ధర్మం అనేది ఏమీ కాదు అని అనుకోవద్దు. బుద్ధుడున్నా బుద్ధుడు లేకపోయినా ఈ విద్య నిలిచి ఉంటే బుద్ధుడికి ముందు కూడా ఎంతమందో ఎవరెవరైతే సాధన చేశారో వాళ్ళు ముక్తి పొందారు. బుద్ధుని కాలంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ముక్తులయ్యారు. బుద్ధుని తర్వాత కూడా ఈ 2500 సంవత్సరాలలో ఎంతమందో ఈ విద్య ఎక్కడెక్కడ నిలిచి ఉంటే అక్కడ ఎక్కడెక్కడ ఇలాగే శుద్ధ రూపంలో పనిచేస్తూ ఉంటే అక్కడక్కడంతా తమ ముక్తి పొందుతున్నారు. కాబట్టి అది ఈ సాధన ప్రధానం. అద్భుతమంతా ఈ విద్యదే, అద్భుతమంతా ఈ ధర్మానిదే. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామో ఆ ధర్మందే. బుద్ధుని కాలంలో కూడా ఎంతోమంది ధర్మాన్ని ఆచరించారు కాబట్టి లాభపడ్డారు. అంతేకాని ఆయన ఉపదేశాలు విని చాలా మంచి ఉపదేశం ఇచ్చాడు, చాలా మంచి ఉపదేశం ఇచ్చాడు అని తలలోపినంత మాత్రాన ఎవరికీ ఏమీ మేలు జరగలేదు. ఆయన ఉపదేశాన్ని ఆచరణలో పెట్టారు కాబట్టే మంచి ఫలితాలు వచ్చాయి. అంగుళీమాడు లాంటి వ్యక్తి ఇతడొక్కడే తన జీవితంలో 999 మందిని హత్య చేశాడు. ఏ ప్రాణిని హత్య చేయడమైనా, అందులోనూ ఇంకో మనిషిని హత్య చేయడం అనేది చిన్న తప్పేమీ కాదు. ఇతర ప్రాణుల కన్నా మనిషిని హత్య చేయాలంటే మాత్రం మనసులో ఎంతో ఎక్కువ ద్వేషాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది, క్రోధం పెంచుకోవాల్సి ఉంటుంది, ఎంతో దుర్భావన పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఏ మనిషినైనా చంపగలుగుతారు. 999 మందిని చంపాడంటే ఎంత రాతిగుండె మనిషి అయి ఉండాలి. అటువంటి మనిషికి బుద్ధునితో పరిచయం అయింది, ధర్మ మార్గంలో పడ్డాడు. ఈ సాధనతోటే, ఈ విద్యతోటే కృషి చేస్తూ చేస్తూ ముక్తి పొందాడు. అన్ని వికారాల నుండి ముక్తి పొందాడు, పరిశుద్ధుడయ్యాడు, అర్హంతుడయ్యాడు, పూర్తిగా మారిపోయాడు. ఉత్తర భారతదేశంలోని అన్ని పట్టణాల్లోనూ తిరిగాడు. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో ఈ గొప్ప విద్య అందరికీ దొరుకుతుంది, వారి వారి దుఃఖాల నుండి వారు బయటపడతారు అని పంచి పెడతాడు అందరికీ. ఒక్కొక్కసారి కొందరు గుర్తుపడతారు, అరే వీడు ఆ అంగుళిమాలుడే, మా నాన్నని చంపింది వీడే, మా అమ్మను చంపాడు, కొడుకును, కూతుర్ను, భర్తను, భార్యను చంపింది వీడేనని కోపంతో అతన్ని రాళ్లతోనూ కర్రలతోనూ కొడతారు. శరీరమంతా రక్తసిక్తమైంది. శరీరం నుండి అయితే రక్తం స్రవిస్తుంది, కానీ లోపలి నుండి కరుణ స్రవిస్తోంది, మైత్రి ప్రవహిస్తోంది. మీకందరికీ మంచి జరగాలి, మీకు మేలు జరగాలి. ఒకప్పుడు నేను కూడా దారి తప్పి తిరిగాను, మేలు చేసే ఈ గొప్ప విద్య దొరికింది, అన్ని దుఃఖాల నుండి బయటపడ్డాను, మీరు కూడా ఈ విద్యను రుచి చూడండి, అన్ని దుఃఖాల నుండి పడతారు అని పంచుతాడు. జీవితమంతా ఎంత సాధువైపోయాడు, ఎలా మారిపోయాడు. ఎంతో దుఃఖంలో కొట్టుకుపోయేవాళ్ళు కూడా తమ దుఃఖం నుండి ఎలా బయటకు వచ్చారు. ఒక స్త్రీ కొడుకంటే ఎంతో ఇష్టం, వయసు మళ్ళిన తర్వాత పుట్టాడు, కానీ విధివశాత్తు వాణ్ణి పాము కాటేసి చనిపోయాడు. కొడుకు మీది ప్రేమ, దాంతో దుఃఖం పట్టలేకపోయింది. బుద్ధ భగవానుని ఆశ్రమం అక్కడికి వెళ్ళింది. ఆయన పాదాల వద్ద శవాన్ని ఉంచింది. స్వామి, అందరూ వీడు చనిపోయాడు అంటున్నారు, కానీ వీడు చనిపోయలేదు స్వామి, వీడు చనిపోలేదు, మీరు ఎలాగైనా వీడిని మేలుకొనేట్లు చేయండి అంటుంది. భగవానుడు చూశాడు, చాలా భావావేశంలో ఉంది. ఎలా అర్థం చేసుకుంటుంది? ధర్మాన్ని బోధించటంలో ఆయన పద్ధతులే వేరుగా ఉండేవి. అన్నాడు, వెళ్ళమ్మా, ఈ పట్టణంలోకి వెళ్ళి ఒక చిటికెడు ఆవగింజలు పట్టకరా. చాలా సంతోషపడింది, భగవానుడేదో చేస్తాడని. పరిగెత్తబోతే ఆపాడు. ఉండు, పూర్తిగా విని వెళ్ళు. చూడు, ఎవరింట్లో చావంటూ లేదో ఆ ఇంటి నుండే తేవాలి. సరే స్వామి, అలాగే తెస్తాను. ఏ ఇంట్లో చావనే లేదో ఎవరు ఆ ఇంటి నుండే. ఇక వెళ్ళింది పట్టణంలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళింది. నాకో చిటికెడు ఆవగింజలు పెట్టండి, నా కొడుకు బ్రతుకుతాడు. చిటికెడికేంటమ్మా, నీ కొడుకు బతకాలంటే బస్తా నిండా ఇస్తాం, నీ కొడుకు బతకాలంతే. కానీ మీ ఇంట్లో ఏనాడు ఎవరు చావంటూ లేదు కదా అనేసరికి వాళ్ళు మొహం వేలాడేస్తారు. అయ్యో, ఎందుకు లేదమ్మా, చావెందుకు లేదు, మా అమ్మ పోయింది, మా అయ్య పోయాడు, తాత పోయాడు, అవ్వ పోయింది. ఇల్లు తిరిగింది,
పట్టణమంతా తిరిగింది, ఓడిపోయింది, అలసిపోయింది. సాయంత్రానికి తిరిగి వచ్చింది. స్వామి, ఒక్క ఇల్లు కూడా లేదు, చావుంటూ లేనిది. ఇప్పుడు అర్థం చేసుకోగలిగింది. ఇక ఈ విద్యే నేర్పాడు. కృషి చేస్తూ చేస్తూ దుఃఖం నుండి బయటపడింది. ఆమెయే కృషి గౌతమి. అలాగే ఓ ధనవంతుడి బిడ్డ బాల్యం నుండి యవ్వనంలోకి అడుగు పెడుతూ కాలు జారింది. తన తండ్రి దగ్గరే పనిచేసే నౌకరుతో పారిపోయింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు పడింది. భర్త చనిపోయాడు, పుట్టిన 2 కొడుకులు చనిపోయారు. తిరిగి పుట్టింటికి వస్తే తండ్రి చనిపోయి ఉన్నాడు, తల్లి చనిపోయి ఉంది, తోబుట్టు చనిపోయి ఉన్నాడు. దిక్కు లేనిదైపోయింది. ఎంతో దుఃఖం, పిచ్చిదైపోయింది. మనలో లేదు. నగ్నంగా తిరిగేది శ్రావస్తి నగర వీధుల్లో. ఎప్పటి పుణ్యమో బుద్ధ భగవానుడి ఆశ్రమానికి వచ్చింది. భగవానుడు ధర్మం బోధిస్తున్నాడు ప్రజలకు. వారి వెనక వచ్చి కూర్చుంది. ఆయన పలుకులు ఎంతో నచ్చాయి, బాగా అనిపించాయి. కొంచెంసేపు కూర్చోగానే మన లోకంలోకి వచ్చింది. చూసుకుంది. అయ్యో, నగ్నంగా ఉన్నానే అని సిగ్గుతో కుంచుకుపోయింది. ఎవరో పక్కనున్నవారు ఒక దుప్పటి కప్పారు. అప్పటి నుండి ఆమెకు పటాచార అన్న పేరు పడింది. జనాలు ఆవిడ పేరేమిటో కూడా మర్చిపోయారు. భగవానుడు ఆమె దగ్గరికి పిలుస్తాడు. ఇదే విద్య నేర్పిస్తాడు. ఈ విద్యనే సాధన చేస్తూ చేస్తూ తన దుఃఖాలన్నింటి నుండి బయటపడింది. అర్హంతురాలైంది, ముక్తురాలైంది. జీవితమంతా సేవ చేసింది. ఎన్నెన్ని జన్మాలెత్తామో లెక్కలేదు. ఒక్కొక్క జన్మలోనూ ఇష్టమైన వాళ్ళు, బంధువులు చనిపోయే ఉంటారు. ఈ మరణించిన ప్రియతమ జనాల ఎముకలన్నింటినీ ఒకచోట పేరిస్తే హిమాలయ అంత గుట్ట తయారవుతుంది. వాళ్ళు మరణించినప్పుడు కార్చిన కన్నీళ్ళన్నింటినీ కలిపితే ఒక మహాసముద్రం అవుతుంది. అంత దుఃఖం అనుభవించాం. మరి ఇంకా రాబోయే జన్మల్లో కూడా ఎంతో దుఃఖం అనుభవిస్తూనే ఉంటామా? జన్మల దుఃఖాల నుండి బయటపడాలి. ఎవరైతే ఇలా జన్మల దుఃఖాల నుండి బయటికి లాగుతాడో అతడే బుద్ధుడు, అతడే అర్హంతుడు. ఎందువలనంటే తాను స్వయంగా జన్మల దుఃఖాల నుండి బయటికి వచ్చాడు కనుక.